లైసెన్సులు గుంజుకుండ్రు, కోర్టు కేసులైనాయి, స్వచ్ఛ భారత్లా చెత్త కుప్పలను ఊడ్చిపెచ్చిండ్రు, ఎర్రటెండల సుర్రున గాలంగా ట్రాఫిక్ డ్యూటీ కూడా చేపించిండ్రు, చెవులకెళ్ళి రక్తాలు గారేటట్టు పెద్ద పెద్దలతోని పాఠాలు చెప్పించిండ్రు. ఇట్లనన్నా సిగ్గొస్తుందని బడి పోరగాళ్ళతోని గులాబీ పువ్వులు కూడా ఇప్పించిండ్రు. కానీ మారిండ్రా? ఎందుకు మారుతారు? ఇంతకు నేను దేని గురించి చెప్తున్నాను అర్థమైందా? తాగి బండి నడిపి దొరికిన వాళ్ళ గురించి. ఎన్ని చేసినా తొవ్వకస్తలేరని ఇప్పుడు ఇంకో ఉపాయం చేసిండ్రు. ఒకవేళ ఒకవేళ ఇది కూడా సక్సెస్ కాకుంటే తాగి బండి నడిపితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యమని రూల్ పెట్టుంది సారు. దెబ్బకే చక్కగా అవుతారు. మాకు మంచి డ్రైవర్ కావాలను, మందు అలవాటు ఉండొద్దు, దేవులాడిస్తే తగిన పైకం ఇచ్చదాం అని ఇట్లా పేపర్ల ప్రకటనలు ఇవ్వాల్సిన పని లేదు. మీ తాన డ్రైవర్ కొలువుకొచ్చిన మనిషి జాతకం తెలుసుకునుడు బండి హారన్ కొట్టినంత వీజీ ఏం లేదులా. ట్రాఫిక్ పోలీసు వాళ్ళ కంప్యూటర్ వెబ్సైట్ తలుపులు తీసి లైసెన్స్ నంబర్ కొడితే చాలు, మనోడు మందు డ్రైవరా మంచి డ్రైవరా మొత్తం తెలిసిపోతుంది. మందు దాగి ఎన్ని మాటలు దొరికింది, రిమ్మ మీటర్ ఎంత చూపించింది, ఎంతమంది కాల్చేతులు ఇరగొట్టింది, జైల్లో సన్న బియ్యం పువ్వ ఎన్ని కిలోలు తిన్నది, ఇట్లా మొత్తం చరిత్ర చెప్పేస్తుంది కంప్యూటరే. మున్పు ఏడేడ టక్కర్ చేసింది, ఎవలెవల్ని దవకాన పెట్టెక్కిచ్చింది డ్రైవర్ల గురించే కాదు, సుక్కేసి బండెక్కే సొక్కమైన వాళ్ళందరి చరిత్రలు ఇవరంగిప్పుతుంది. కొలువులిచ్చేటోళ్ళు నజరేసినా కష్టమే. ఇప్పటికే 60,000 మంది తాగుబోతు డ్రైవర్ అన్నల షిట్టా తయారైందట. మంచి ముహూర్తం చూసి వెబ్సైట్లకు ఎక్కిస్తారట. అట్లనే మొన్ననే ఇంకో ముచ్చట కూడా చెప్పుకున్నాం. రిమ్మిచ్చే మందు సీసాకు బయటి దేశం తొవ్వ చూపించే వీసాకు సిక్కుముడేసిండ్రని. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఫుల్లుగా తాగచ్చు, ఊగచ్చు, ఎక్కువైతే బార్లనే వండుకోవాలి, అంతేగాని ఇంటికి పోవద్దు, ఇజ్జత్ తీసుకోవద్దు. లేకుంటే బార్లకెళ్ళి ఇంటి దాకా హోమ్ డెలివరీ చేసే సౌలత్ పెట్టమని ఆబ్కారీ శాఖలకు దరఖాస్తు పెట్టుకోండి.